వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గత ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబుని అక్కడి నుంచి తప్పించడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో వైసీపీ అధిష్టానం నరసరావుపేట పట్టణానికి చెందిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. అయితే గజ్జల సుధీర్ నియోజకవర్గంపై పెద్దగా పట్టు సాధించలేకపోతున్నారని, పైగా స్థానికేతరుడు కావడంతో అక్కడి క్యాడర్కు పెద్దగా అందుబాటులో ఉండడం లేదని, అడపాదడపా నియోజకవర్గం వైపు వచ్చిన కొంతమందినే అక్కున చేర్చుకుంటున్నారని అక్కడి పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లిలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. కానీ ఇప్పుడు సత్తెనపల్లిలో వైసీపీకి ఉన్న ఇన్ఛార్జ్ సైతం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే నేతను ఇన్ఛార్జిగా నియమించాలనే డిమాండ్ క్యాడర్ నుంచి వినిపిస్తోంది. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గం బాధ్యతలు చూసిన అంబటి రాంబాబు ఇప్పుడు నియమించిన గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిలు ఇద్దరు కూడా స్థానికేతరులే కావడంతో నియోజకవర్గంలో పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కోవాలి వస్తుందని క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఇకనైనా స్థానిక నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. దీంతో ఇప్పటికే పార్టీలో యాక్టివ్గా ఉన్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం నియోజకవర్గం బాధ్యతలు ఎవరికి అప్పగించినా వారి వెన్నంటే ఉండి వారికి స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పిస్తూనే మరోవైపు పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉంటూ ఇద్దరికి మధ్య వారధిలా పనిచేసే చిట్టా విజయభాస్కర్ రెడ్డి పట్ల స్థానిక వైసీపీ క్యాడర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 1985 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జడ్పీటీసీ మెంబర్గా, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన చిట్టా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 2010లో వైసీపీలో చేరి ఆయన వెంట నడిచారు. చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అనేక చోట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. 2014, 2019, 2024 సంవత్సరాల్లో వైసీపీ నుండి అనేక పర్యాయాలు సత్తెనపల్లి టికెట్ను ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణల వల్ల చిట్టాకి న్యాయం జరగలేదని చెబుతారు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానికుడు, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చిట్టాకి వైసీపీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేసే అవకాశం ఉందని స్థానిక నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు.